నమస్తే అండి. మీకు అందరికీ నమస్కారం. ఆ, భారతీయ జనతా పార్టీ చెప్తున్న అంశాలు రెండు అంశాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఆ, చేష్టలుడిగిన పరిస్థితిని చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళు క్రియాశీలకంగా లేరు, ఆ, ఎక్కడ కూడా యాక్టివ్ గా లేరు. వారు పాలన పడకేసింది, యాక్షన్ పడకేసింది. వారు ఏదన్నా నిర్ణయాలు తీసుకుంటే అన్ని బెడ్స్ కొట్టే పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు అన్ని నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కనుక ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన అనేది ఒక సంవత్సరంలోనే తేలిపోయిన తెలంగాణ సమాజంలో. కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు డిఫెన్స్ మోడ్ లో ఉన్నారు. వాళ్ళు ఏం చేసే పరిస్థితిలో లేరు. అది వారు చేసుకున్న పాపంగానే భావిస్తా ఉన్నాం. ఏదైతే ప్రజలు వీరిని ఉద్ధరిస్తారు లేదనుకుంటే గడిచిన ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అవినీతి అంతా బయటికి తీసుకొని వస్తారు అని చెప్పి ఆశగా ఎదురు చూసినారు. వాళ్ళ కళ్ళ ముందల జరిగినాయి. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఏం కాదండి. అంత ఓపెన్ గా జరిగింది. గత 10 సంవత్సరాల లోపల తెలంగాణ సమాజంలో చాలా అత్యంత అవినీతిపరమైన పాలన సాగింది. దానికి సాక్ష్యంగా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వారు చేసిన ఏ కార్యక్రమం అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా, లేదనుకుంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ దాంట్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, కమిషన్లు తీసుకున్నారు. మొత్తం ఆఫీసర్లు, కింది స్థాయి ఆఫీసర్ల నుంచి పై స్థాయి వరకు, ముఖ్యమంత్రి వరకు అందరూ అవినీతిలో. అదే అవినీతి ఆరోపణలపై ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో. అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి దిలీపాచారి గారు. బీఆర్ఎస్ నాయకుల విషయంలో ఒకలాగా, కాంగ్రెస్ విషయంలో మరొకలాగా. నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరున్న తర్వాత 24 గంటల్లోనే మళ్ళీ బీజేపీ పెద్దలు ప్రధాని మోడీతో ఆయన చాలా సన్నిహితంగా కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతున్నారు. నేను అదే చెప్తా ఉన్నా మేడం. 1 by 1 మీరు పెట్టిన చర్చ నోటీస్ వారు దాంట్లో వచ్చినాయి, మధ్యలో వచ్చినాయి ఈ పాయింట్స్. కాబట్టి నేను 1 by 1 చెప్పుకుంటూ పోతా. నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. అందరికి సమయం ఇచ్చారు, నాకు కూడా సమయం ఇవ్వండి. నేను ఆ సమయం లోపల కంప్లీట్ చేస్తాను. మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపుతా. ఒకటి, చేష్టలుడికి చూస్తున్నది అని చెప్పి ఈ ప్రభుత్వం ఏ రాకెట్ సైన్స్ అండి? మీకు తెలియదా? మాకు తెలియదా? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అవినీతిమయం అని చెప్పి తెలియదా? ప్రజలు భావించలేదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పలేదా? ఆ అవినీతి పైన విచారణ చేస్తాము, దోషులను ఎంత పెద్ద వాళ్ళైనా శిక్షిస్తాము అని చెప్పి చెప్పలేదా? ఎక్కడ శిక్షిస్తున్నారండి? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అన్న ఉన్నారు, వెంకటస్వామి అన్న ఉన్నారు, వారు కూడా వినాలి. మరి ఎందుకు ఇంత ఇన్యాక్టివ్ గా ఉన్నారు గవర్నమెంట్ అనేది చెప్పాలి. విజిలెన్స్ కమిటీ చేసిండ్రండి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన. రాష్ట్ర ప్రభుత్వం ఒక విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ విజిలెన్స్ విచారణ చేసి ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 32 మంది ఆ కాళేశ్వరంలో పనిచేసిన అధికారులు, 32 మంది ఏఈ స్థాయి నుంచి సిఈ స్థాయి వరకు, ఈఎన్సీ స్థాయి వరకు అవినీతి పరులు ఉన్నారు, అక్రమాలు చేసినారు, కమిషన్లు తీసుకున్నారు అని చెప్పి 32 మంది పైన చర్యలు తీసుకోండి అని చెప్పి విజిలెన్స్ కమిటీ సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ రిపోర్ట్ వచ్చి ఇప్పటికి 3 నెలలు గడుస్తా ఉంది. ఒక్క అధికారి పైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడంటే ఏదో కాళేశ్వరం కమిషన్ వేసినారు, అది రిపోర్ట్ రావాలని చెప్తున్నారు. ఫార్ములా ఈ రేస్ పైన కమిషన్ వేసినారు, విచారణ జరుగుతుంది, రిపోర్ట్ రావాలని చెప్తా ఉన్నారు. కానీ వచ్చిన రిపోర్ట్ల గురించి ఏం చెప్తా ఉన్నారు? ఒక్క అధికారి, ఒక ఈఎన్సీ పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసిన ఒక ఈఎన్సీ అధికారి పైన ఏసీబీ దాడి చేస్తే దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడ్డాయి ఒక అధికారి పైన. కనుక ఇవన్నీ లిట్మస్ టెస్టులు. దీంట్లో ఏమి దాపరికం లేదు. వాళ్ళు దాపరికం లేకుండానే అవినీతి చేసిరు, అక్రమాలు చేసిరు, అందరికి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం కనిపిస్తలేవు. ఎందుకు కనిపిస్తలేవు అని అంటే లోపాయికార ఒప్పందాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వారి మీద ఇంతకుముందు వెంకటస్వామినేమో పెద్ద హృదయం, విశాల హృదయంతో చెప్పిన మాట అలాగే కనిపిస్తా ఉంది. కానీ అది విశాల హృదయం. మరి గతంలో బీజేపీ కాంగ్రెస్ పైన కూడా విమర్శలు చేసింది కదా, ఆర్ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ అన్నటువంటి ఈ ఆరోపణల సంగతి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం రోజా గారు. వీటిపైన ఎంక్వైరీ ఏది? లేదు, ఎంక్వైరీ ఏదంటే రాష్ట్ర ప్రభుత్వాల లోపల తెలిసి అడిగిన వాళ్ళకి మేము ఏం చెప్పలేము మేడం. రోజా గారు సమాధానం. ఎంక్వైరీ ఎక్కడ ఉంటది? ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినాం. రేవంత్ రెడ్డి గారు యాజ్ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సిబిఐకి ఒక లేఖ రాసిండు. ఈ అవినీతి జరుగుతుంది కాళేశ్వరం పైన, అవినీతి పైన చర్యలు తీసుకోవాలి, విచారణ చేయండి అని చెప్పి సిబిఐకి యాజ్ పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక లేఖ రాసిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మా పార్టీలో నాయకుల పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి అని అడుగుతారా? లేదు, నేను అట్లంటలేను మేడం.
ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చింది కదా రేవంత్ రెడ్డి గారు, అప్పుడు రాసిన లెటర్ సిబిఐకి ఏదైతే లెటర్ రాసిందో దాన్ని సీఎం వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఎండోర్స్ చేసి ఆ లెటర్ పంపిస్తే 24 గంటల్లో విచారణ ప్రారంభిస్తామని చెప్పి మేము నెత్తినోరు కొట్టుకొని 18 నెలల కాలం నుంచి చెప్తా ఉన్నాము. కానీ విచారణ జరగట్లేదు. పిసిసిగా ఇచ్చిన లెటర్ పనికి రాలేదా? ఎవరు లెటర్ పిసిసిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి లెటర్ పనికి రాలేదా అని అడుగుతున్నారు. ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా సిబిఐ ఒక రాష్ట్రంలోకి ఎంట్రీ కాదు. అది ఆల్రెడీ జీవో ఉన్నది. ఆ జీవో నన్ను ఉపసంహరించాలి, లేదనుకుంటే మీరు ముఖ్యమంత్రి హోదాగా ఉండి ఓ లెటర్ రాయాలి. అది మీ విజ్ఞతకే వదిలిపెడతాం. మీరు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాము, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, అవినీతిని రూపుమాపాలి, లేకుంటే బండారం బయట పెట్టాలి అని అనుకుంటే ఇప్పుడు కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ కోరొచ్చు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. మీకు ఆ నిజాయితీ లేదనేది మాకు తెలుసు. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది, చాలా విషయాలు చెప్తా ఉన్నది. రైట్ అండి, ఓకే. దిలీపాచారి గారు మళ్ళీ మాట్లాడతారు మీతో. డిస్టర్బ్ చేయలేదు, ఇట్లా మాట్లాడుతూ ఉంటే నన్ను చేస్తా ఉంటే ఎట్లా చెప్పండి, ఇంటరాగేట్ చేయకండి. ఒక్క నిమిషం, నేను బీఆర్ఎస్ దగ్గరికి వస్తా ఉన్నా. మీ దగ్గర దాదాగిరిరా, మీరే మొత్తం అంతా వన్ మ్యాన్ షో నడిపిస్తా ఉంటారు. నో మేడం, నేను లాస్ట్ చివరి ఒకటే నిమిషం అన్ఇంటరప్టెడ్ గా నన్ను అలో చేయండి. నేనేం చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే, మేము ఏదో డల్లాస్ లో పోయి అది చేయడానికి పోతే, ఇది చేయడానికి పోతే ఇవి వచ్చినాయి, మాకు వచ్చినాయి అని చెప్తా ఉన్నాడు కదా. రేవంత్ రెడ్డి గారి పైన నేషనల్ హెరాల్డ్ దాంట్లో పేరు రాగానే ఆయన పోయి మోడీ గారిని కలిసినాడంటే, శుభప్రద్, మనము అబద్ధాలు చెప్తే కొద్దిగా వినేటట్టు అన్నా ఉండాలి, అర్థమయ్యేటట్టు అన్నా ఉండాలి. నేనేమంటున్నా, ఎప్పుడు ఫిక్స్ అయింది ఢిల్లీ మీటింగు? నీతి ఆయోగ్ మీటింగ్ ఎప్పుడు ఫిక్స్ అయింది? నీతి ఆయోగ్ మీటింగ్ లో పోయి కలిసిండు ఆయన, అర్థమైందా? నీతి ఆయోగ్ మీటింగ్ నేషనల్ రైట్ అండి, ఓకే. సుప్రత్ గారు చాలా టైం ఇచ్చాను మీకు. రైట్ అండి సుప్రత్ గారు, మళ్ళీ మాట్లాడతారు.